ఫ్రెండ్స్ ఒకేసారి ఛానల్ బ్రేక్ అవ్వటం, అదే పాయింట్ ఆఫ్ టైంలో ట్రయాంగిల్ బ్రేక్ అవ్వటం, ఎగ్జాక్ట్‌గా బ్రేక్‌ఔట్ దగ్గర ఇన్‌సైడ్ క్యాండిల్స్ వచ్చి అక్కడ ఒక లెవెల్ బ్రేక్ అయ్యి, ఆప్షన్ చార్ట్‌లో కూడా ఒక ఛానల్ వచ్చి, ఒక చిన్న ట్రయాంగిల్ వచ్చి బ్రేక్ అయితే ఎంత అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ అనేది అర్థం చేసుకోవడానికి ఈ రోజు ట్రిగ్గర్ అయింది. 172 నుంచి హై వరకు చూసినట్లయితే 217 వరకు క్యాప్చర్ చేయొచ్చు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్యూర్ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ప్యూర్ మొమెంటమ్ని బేస్ చేసుకొని ఎగ్జిట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా చేయటం వల్ల మనకి ట్రేడ్ చేసేటప్పుడు ఎంట్రీలో కానీ ఎగ్జిట్లో కానీ హోప్, ఫియర్, గ్రీడ్ ఈ మూడు ఎమోషన్స్ అనేవి మనకి డిస్టర్బ్ చేయవు. వీ విల్ బి ట్రేడింగ్ ఓన్లీ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ అండి. స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ తీసుకుంటాము. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. ప్యూర్ ప్రైస్ యాక్షన్ అండి. సింపుల్ ట్రెండ్ లైన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీస్ ఐడెంటిఫై చేసుకొని ఆ ఎంట్రీ అనేది ఎగ్జాక్ట్గా ఆప్షన్ చార్ట్లో కూడా ఏదైనా ఒక కైండ్ ఆఫ్ మంచి బ్రేక్అవుట్ కానీ వచ్చింది అన్నట్లయితే దట్ ఈజ్ ఎ బ్లాస్ట్ అండి. ఇలాంటి ఆపర్చునిటీస్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈజీగా, నెక్స్ట్ వీలైనంత వరకు ఎక్కువ మొమెంటం అనేది మనం ఎలా రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనేది మన నిఫ్టీ గురుకులం ఛానల్లో తెలుసుకుంటామండి. సో ఇఫ్ యు ఆర్ అన్ ఆప్షన్ బయ్యర్, మీరు లేదా ఆప్షన్ బయ్యర్ అవ్వాలనుకుంటున్నా, ఆల్రెడీ ఆప్షన్ బయ్యింగ్లో ఉన్నా కూడా మన ఛానల్ అనేది విల్ బీ ఎ వెరీ వెరీ గ్రేట్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ యూ. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ ఆపర్చునిటీ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఏదో అది ప్రీ మార్కెట్ అండ్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్. ఏదైతే నిన్న ఇన్సైడ్ క్యాండిల్స్ బ్రేక్ అవ్వకుండా ఉండిపోయింది అది రిలవెంట్ అని చెప్పి పెట్టడం జరిగింది. అది మాత్రం కాకుండా ఈ రోజుకి కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ చాలా క్లమ్జీగా ఉందండి. మీరు అబ్జర్వ్ చేస్తే 15 మినిట్లో నెంబర్ ఆఫ్ విక్స్ మొత్తం కన్సాలిడేషన్ జోన్స్. సో ఎగ్జాక్ట్ లైన్స్ లా కాకుండా మీకు ఆ జోన్స్ అనేది రెస్పెక్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ కానీ నెక్స్ట్ ట్రెండ్ లైన్ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే ఏరియా ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ ఏరియా అండి. సో అందువల్ల దీన్ని మీకు ఇక్కడ చూపించడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 15 మినిట్లు ఏదైతే మనం మాట్లాడామో అందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్స్ ఇక్కడ ఉండేటటువంటి ఈ ట్రెండ్ లైన్స్ జోన్ అనేది. సో ఈ ఇన్సైడ్ క్యాండిల్స్ని దాటి కిందకి మనం అబ్జర్వ్ చేయొచ్చు రావటం, నెక్స్ట్ ఇది కూడా దాటి కిందకి రావటం అబ్జర్వ్ చేయొచ్చు. సో 15 మినిట్లు ఏవైతే ఇంపార్టెంట్ జోన్స్ అని చెప్పుకున్నామో వాటిని ఇక్కడ మొత్తం అన్నీ చూపించట్లేదు, మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం నా ఉద్దేశం కాదు. జస్ట్ అబ్జర్వ్ అండి, ఎలా అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది అనేది. సో 5 మినిట్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడు కూడా మార్కెట్ ఓపెన్ అవ్వగానే తొందరపడి గెంతొద్దు. మార్కెట్లో ఉండేటటువంటి మొమెంటమ్ని యూజ్ చేసుకుందామని ఇనిషియల్ స్టేజెస్లో మనం ఫాస్ట్గా ఇంకా బ్యారిష్నెస్ వస్తుందంటే వెంటనే పరిగెట్టి ఎంట్రీ తీసేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్ అండి. కొంచెం మనం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. అట్లీస్ట్ 5 మినిట్స్ మనం వెయిట్ చేస్తే మంచిది. వెయిట్ చేయాలని నేను రూల్ పెట్టట్లేదు, ఇట్స్ యువర్ చాయిస్. బట్ ఫస్ట్ 5 మినిట్స్ అనేది హైలీ వాలటైల్ జోన్ అనమాట. అలాంటప్పుడు మనం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ 5 మినిట్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, ఇన్సైడ్ క్యాండిల్స్ దగ్గర ఓపెన్ అయ్యింది, ఈ ఏరియాలో మనకి ఓపెన్ అయింది, పైకి వెళ్ళటం రిజెక్షన్ అనేది చూడొచ్చు, కింద క్లోజ్ అయిందంట. సో ఎప్పుడైతే 5 మినిట్ టైం ఫ్రేమ్లో మొత్తం ఈ యొక్క ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ జోన్ని నెక్స్ట్ ఇన్సైడ్ క్యాండిల్స్ని దాటి కింద క్లోజ్ అయిందో దీన్ని మనం బ్రేక్ డౌన్గా అంటే ఒక బ్యారిష్ బ్రేక్అవుట్గా లేదా బ్రేక్ డౌన్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో అలా కన్సిడర్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే వీ విల్ బి లుకింగ్ ఫర్ ఏ బ్యారిష్ ఆపర్చునిటీ, అంతే కదా. మనది బ్యారిష్ బయాస్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బ్యారిష్ ఆపర్చునిటీ కోసం అబ్జర్వ్ చేస్తాం. సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం ఆపర్చునిటీస్ వెతుకుతాం. సో ఫస్ట్ మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత క్లియర్గా 1 మినిట్ అనేది మీరు లైవ్లో అబ్జర్వ్ చేసినట్లయితే చాలా చాలా ఫాస్ట్గా వచ్చిందండి. ఎంత ఫాస్ట్గా అంటే యూ వోంట్ బిలీవ్. ప్రీమియమ్స్ అనేవి ఇంకా స్కై రాకెట్ అయిపోయాయి, పుట్ ప్రీమియమ్స్ అన్నీ కూడా. కాబట్టి అలా స్కై రాకెట్ అయిపోయేటప్పుడు మనం బ్లైండ్గా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకూడదు. కొంచెం ఎవరికైనా సెన్సెక్స్ అబ్జర్వ్ చేసే అలవాటు ఉన్నట్లయితే సెన్సెక్స్లో ఈరోజు చాలా చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వచ్చింది. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ ఇక్కడ వచ్చిన ప్రైస్ యాక్షన్ చూడండి, చాలా స్ట్రాంగ్గా వచ్చింది. 5 మినిట్స్ వెయిట్ చేసాం, అది పెద్ద బుల్లిష్నెస్ వచ్చే అవకాశాలు ఏం కనిపించట్లేదు, ఒక మైనర్ రీట్రేస్మెంట్ వచ్చింది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ బ్యారిష్నెస్లో ఒక చిన్న పాజ్ అనమాట.
అనమాట. ఆ పాజ్ అనేది మనకి పర్ఫెక్ట్ ఇన్సైడ్ క్యాండిల్స్లో వచ్చిన మనం ఒక ఫ్లాగ్గా కన్సిడర్ చేస్తాం, లేదా ఒక చిన్న రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు కంటిన్యూ అవుతుందండి? ఇక్కడ నేను ప్యాటర్న్స్ డిస్కస్ చేయట్లేదు, సైకాలజీ అండ్ ప్రైస్ యాక్షన్ డిస్కస్ చేస్తున్నాను. ఎప్పుడు కంటిన్యూ అవుతుందని మనకు తెలుస్తుందండి. సో ఏంటి, ఈ యొక్క లో అనేది మళ్ళీ ఎప్పుడు బ్రేక్ అయితే అప్పుడు. ఇది కొంచెం వెరైటీగా అనిపిస్తుంది ఇన్సైడ్ క్యాండిల్స్ మనం వెతికేటప్పుడు. ఫస్ట్ ఈ యొక్క బాడీకి పైకి ఒక్క క్యాండిల్ అనేది వెళ్ళి వెనక్కి ఇమీడియట్గా రావటం తప్ప ఎక్కడ కూడా ఇవన్నీ కూడా ఇన్సైడ్ క్యాండిల్స్లో మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే, ఇంకా కొంచెం కన్ఫ్యూజన్గా ఉందనుకోండి మీకు, 2 మినిట్ చార్ట్ చూడండి ఒకసారి. సో 2 మినిట్ చార్ట్ చూసినట్లయితే ఈ యొక్క ఓపెనింగ్ రేంజ్కే 1 2 3 4 5th క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. సో 4 ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చి, అవునా, ఆ తర్వాత మూవ్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనం బ్లైండ్గా జస్ట్ క్యాండిల్ టు క్యాండిల్ అబ్జర్వ్ చేయడం కాకుండా ప్రైస్ యాక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. సో ఆ ప్రైస్ యాక్షన్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి అర్థం చేసుకోవాలి అనే పక్షంలో అది మనం ఒక ప్రైస్ యాక్షన్ అనలిస్ట్ అనలేం. అర్థమైందా? మీరు అర్థం చేసుకోవాలి ఏం జరిగింది అనేది. స్టార్టింగ్ లో చాలా వాలటిలిటీ ఉంటుంది, స్ట్రాంగ్ బ్యారిష్నెస్, అది ఒక చిన్న రీట్రేస్మెంట్, తరువాత ఎప్పుడైతే ఆ లో బ్రేక్ అయిందో ఇట్ విల్ కంటిన్యూ ద సేమ్ మూవ్. సో అలాంటి సిచ్యువేషన్ లో మాత్రమే మీరు ఎంట్రీ అనేది ట్రై చేయొచ్చు. ఓకే, అక్కడ మనకి క్లారిటీ అనేది రావట్లేదు కదా బ్రో అనిపించవచ్చు మీకు. జస్ట్ ఈ 2 క్యాండిల్స్ ని కలిపితే ఏమవుతుందండి, విక్కే కదా. సో విక్ అనేది మనం ఇగ్నోర్ చేసి ఇన్సైడ్ క్యాండిల్స్ ని కౌంట్ చేస్తాం. బట్ హార్డ్ కోడెడ్ పైన్ స్క్రిప్ట్ లో మీకు ఇన్సైడ్ క్యాండిల్స్ లో చూపించదు. బట్ ఒకసారి మీకు సెన్సెక్స్ చూపిస్తాను చూడండి. సెన్సెక్స్ అనేది ఈ రోజు మీరు చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఈ రోజు. సో ఫస్ట్ చూడండి, సేమ్ అదే ప్రైస్ యాక్షన్ అండి. నిఫ్టీ సెన్సెక్స్ ఇంచుమించు ఒకేలా మూవ్ అవుతాయి, ఎక్స్ట్రీమ్లీ రేర్ సినారియోస్ డిఫరెంట్ గా వచ్చేది. బట్ ప్రైస్ యాక్షన్ పరంగా మనకి చాలా క్లియర్ గా ఉంది ఈరోజు. సో స్ట్రాంగ్ బ్యారిష్ మారుబోజు ఆఫ్టర్ ఎ గ్యాప్ డౌన్. నెక్స్ట్ ఈ క్యాండిల్స్ అన్ని కూడా క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్స్. ఇక్కడ మనకు క్వశ్చనే లేదు, ఎందుకంటే పైకి జస్ట్ ఇట్ హ్యాస్ పోక్డ్ ఎ లిటిల్, కానీ పైన క్లోజ్ అవ్వలేదు. బట్ మనకి నిఫ్టీలో ఏమైందంటే ఒక చిన్న క్యాండిల్ క్లోజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. సో అందువల్ల అక్కడ మనకి క్లియర్ గా ఇన్సైడ్ క్యాండిల్స్ అనేవి అర్థం కాలేదు. ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చి తర్వాత క్లియర్ గా బ్రేక్ డౌన్ చూడొచ్చు. క్లీన్ బ్యారిష్ ఫ్లాగ్ అండి, ఇందులో మరి ఇంకా డౌట్ ఏం లేదు కదా. బ్యారిష్ ఫ్లాగ్ ప్లేస్ లో ఏమున్నదండి, ఇన్సైడ్ క్యాండిల్స్. ఇన్సైడ్ క్యాండిల్స్ యాజ్ ఫ్లాగ్ అంటే అది బ్లాస్ట్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను డిస్కస్ చేసిన సెటప్ ఇది. ఓకేనా? సో ఇప్పుడు మీరు సెన్సెక్స్ చూడాలా, రోజు నేను కూర్చొని నిఫ్టీ చూడాలా, రెండు కలిపి అంటే వద్దండి, రెండు చూడమని నేను చెప్పట్లేదు. అక్కడ ప్రైస్ యాక్షన్ అనేది మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాను. లెట్స్ ఫాల్ బ్యాక్ టు నిఫ్టీ. సో అర్థమైంది కదా నేను చెప్పింది ఇక్కడ ఏంటి అన్నట్లయితే, మనకి ఎగ్జాక్ట్ గా అక్కడ జరిగిన దాన్ని బట్టి మనం ప్రైస్ యాక్షన్ చూసినట్లయితే దీస్ ఆర్ ఇన్సైడ్ క్యాండిల్స్. కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను ఈ కాన్సెప్ట్ అర్థం అవడానికి. ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి అన్న అర్థం అవ్వాలంటే ఇక్కడ మనకి ఇది అర్థం అవ్వాలి. బ్రో ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఏం చెయ్యరండి. నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. మనం మార్కెట్లో హిస్టరీ అనేది రిపీట్ అవుతూనే ఉంటుందండి ఎవ్రీడే. మీరు మన వీడియోస్ చూడండి, సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో వాటిని మనం అర్థం చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ అండర్స్టాండింగ్ ద ప్రైస్ యాక్షన్ రాదర్ దెన్ చార్ట్స్. జస్ట్ ఏదో ప్యాటర్న్స్ బట్టి పెట్టేస్తాం అంటే అలా కాదు, ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవాలి. ఓకే, క్లియర్? సో తర్వాత మనకి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్న ఛానల్ అనొచ్చు దీన్ని. ఓకే, సో ఆ ఛానల్ అనండి, ట్రయాంగిల్ అనండి, దట్స్ అప్ టు యూ. మీరు ఏ పేరు పెడతారు అనేది మీ ఇష్టం. అది మళ్ళీ పైకి ఇక్కడ చిన్న బ్రేక్అవుట్ రావడం, కొంత షార్ప్ మూవ్ అనేది వచ్చింది. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో బుల్లిష్నెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయటం, అది మళ్ళీ ఎంట్రీ తీసుకోవటం అనేది చాలా చాలా రిస్కీ. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలంటే ఒకే ఒక్క పాజిటివ్ ఏంటి అన్నట్లయితే ఈ లెవెల్ అండి. సో 24,000 అనేది ఒక స్ట్రాంగ్ లెవెల్ కాబట్టి ఆ ఏరియాకి వచ్చి మనకు ఒక ప్యాటర్న్ వచ్చింది కాబట్టి చాలా స్ట్రాంగ్ సపోర్ట్. అది బ్రేక్ అయ్యాక ఒక చిన్న మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే. అంతకు మించి ఇక్కడ స్ట్రాంగెస్ట్ ఆపర్చునిటీ అయితే కాదు. జస్ట్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఇది 24,000 లెవెల్ కాకపోతే మాత్రం అక్కడ ఎంట్రీ తీసుకోలేం. ఓకే, తరువాత మళ్ళీ ఒక రీట్రేస్మెంట్ వచ్చి మళ్ళీ కిందకి బ్యాక్ రావటం. ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలన్నట్లయితే క్లారిటీ ఆఫ్ ఎంట్రీ అనేది ఇక్కడ లేదండి. ఈ మూవ్ లో మనకి యాంత్రిక్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఆపర్చునిటీ అయితే ఈ రోజు వచ్చింది. బట్ ఓన్లీ జస్ట్ మనం ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇందులో ఆపర్చునిటీ లేదు. ఓకే, తరువాత మనకి చాలా చాలా మంచి మూవ్ అండి ఇది. అసలు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఇంట్రడక్షన్ స్టార్టింగ్ లో చూస్తుంటారు. చాలా చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండి. చాలా రేర్ గా మనకి ఇలాంటివి వస్తుంటాయి. చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. క్లియర్ బేరిష్నెస్ ఎస్టాబ్లిష్ అయింది కదా. తర్వాత ట్రై చేసింది రీట్రేస్మెంట్ కోసం, మళ్ళీ బుల్స్ ట్రై చేశారు. తర్వాత మనకి
ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఒక మైనర్ ట్రయాంగిల్ అండి. ఓకే. ఇది ఒక మైనర్ ట్రయాంగిల్. ఇది బ్రేక్ అయింది. చెప్పాను మీకు బుల్లిష్ ఆపర్చునిటీస్ అనేవి కొంచెం కష్టం. బట్ ఏంటి బుల్స్ ఎందుకు వస్తున్నారు మధ్యలో అంటే ఈ 24,000 లెవెల్ అనేది మనకి అక్కడ అది దాటి పైకి తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారు. అలాంటప్పుడు కొంచెం రిస్క్ అండి అలాంటి ఎంట్రీస్ అనేవి. బట్ ఒకవేళ తీసుకున్నట్లయితే ఇది ఒక మైనర్ ట్రయాంగిల్ కాబట్టి అది బ్రేక్ అయింది. మూవ్ అయితే వచ్చింది. ఓకే. బట్ బేరిష్‌నెస్ అనేది చాలా క్లియర్‌గా ఉండేటప్పుడు వీ విల్ బి లుకింగ్ ఫర్ ద బేరిష్ ఆపర్చునిటీ. సింపుల్ అండి. ఒక స్వింగ్ హైస్ మనకి కనిపించాయంటే వాటిని 2 కనిపిస్తే మైండ్‌లో డ్రా చేసుకుంటాం. మూడోది కూడా సిమిలర్ లైన్‌లో వస్తే ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసేస్తాం. సేమ్ విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అండి. సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ కూడా అంతే. ఒక 2 స్వింగ్స్ ఒకే హారిజాంటల్ ఏరియాలో ఉన్నాయన్నట్లయితే వాటిని మైండ్‌లో డ్రా చేసుకుంటాం. మూడోది కూడా అక్కడ రెస్పెక్ట్ తీసుకుందంటే జోన్ అనేది డ్రా చేసేస్తాం. చాలా చాలా సింపుల్ బట్ రిక్వైర్స్ మోర్ ప్రాక్టీస్. చూడగానే ఐడెంటిఫై చేయాలంటే కొంత టైం పడుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఇక్కడ ప్రైస్ స్ట్రాంగ్‌గా వెళ్ళాను. ఇది చూడటానికి ఎలా ఉందండి ఒక ఎం ప్యాటర్న్‌లో ఉంది. సో అది నెక్స్ట్ ఈ యొక్క రెసిస్టెన్స్ క్లియర్‌గా ఈ ట్రెండ్ లైన్ అన్నీ కలిపి బయటకి ఇక్కడ బ్రేక్ అయింది. కానీ ఆవేశపడిపోయి ఈ క్యాండిల్ జస్ట్ ఈ ట్రెండ్ లైన్ దాటి వచ్చిందని ఎంట్రీ తీసేసుకో ఒక స్వింగ్ ఉంది కాబట్టి ఈ నెక్ లైన్ అనేది దాటాలి. అది బ్రేక్ చేద్దామని ఈ క్యాండిల్ ట్రై చేసింది 11:53. అది ఎంట్రీ తీసుకోవచ్చు బట్ ఇంకా మనకి పెర్ఫెక్షన్ కావాలంటే నెక్స్ట్ క్యాండిల్‌లో మనం కన్ఫర్మేషన్ తీసుకున్నాక ఎంట్రీ తీసుకోవచ్చు. చాలా చాలా స్ట్రాంగ్ వచ్చింది. మైనర్ రీట్రేస్మెంట్ మళ్ళీ కంటిన్యూషన్. ఓకే. బట్ ఈ రీట్రేస్మెంట్‌లో మనం హోల్డ్ చెయ్యాలి అన్నట్లయితే యూ షుడ్ ఫాలో ద మొమెంటమ్ అండి. హోల్డ్ చెయ్యాలా ఖచ్చితంగా అంటే అవసరం లేదు. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇంత స్ట్రాంగ్ మూవ్ వచ్చినట్లయితే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్న పర్వాలేదు. చాలా చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. నెక్స్ట్ ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను. 1, 2, 3 ఇన్సైడ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇన్సైడ్ క్యాండిల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్ట్రెంగ్త్ ఉన్నట్టు. అలా అని చెప్పేసి 2 ఉన్నాయి 3 ఉన్నాయి ఇది వీక్ అని అనుకోకండి. అది వచ్చే ఏరియాని బట్టి ఉంటుంది. బ్రేక్అవుట్ దగ్గరలో మనకి కొంచెం ఇంపార్టెంట్ ఏరియా దగ్గర బ్రేక్ అనేది ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చేటప్పుడు కొంచెం పర్వాలేదు అనే మనం భావించవచ్చు. ఓకేనా. జనరల్గా ఐ ప్రిఫర్ మినిమమ్ ఆఫ్ 5 ఇన్సైడ్ క్యాండిల్స్ అండి. ఓన్లీ ఇన్సైడ్ క్యాండిల్స్ నమ్మాలంటే. బట్ ఇది ఓన్లీ ఇన్సైడ్ క్యాండిల్స్ కాదు కదా. ఒక ఛానల్ వచ్చింది, ట్రయాంగిల్ వచ్చింది, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఎం ప్యాటర్న్ కూడా రావటం జరిగింది. అన్నీ కలిపి ఇక్కడ మనకి అసలు ఎలా అంటే ఒక బంగారం తీసుకొచ్చి మన చేతిలో పండులా పెట్టడం అంటారు చూడండి. అలా అనమాట. అంత చక్కగా వచ్చిన ఆపర్చునిటీ, క్లీనెస్ట్ ఆపర్చునిటీ. ఓకేనా. సో చాలా మంచి మూవ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. క్లియర్గా ఎంట్రీ అనేది మీకు అర్థమైందండి. మరి ఎగ్జిట్ ఎలా ప్లాన్ చేసుకుంటాం అన్నట్లయితే వెరీ వెరీ సింపుల్ అండి. కంటిన్యూస్గా మీకు ఇలా రెడ్ క్యాండిల్స్ వస్తున్నాయంటే అసలు భయమే లేదు. ఇలా రీట్రేస్మెంట్ వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయిపోతారు. బట్ తరువాత వచ్చిన మొమెంటం కూడా నేను క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను, మొమెంటం మొత్తం నేను క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను అన్నట్లయితే మన యొక్క ప్యూర్ మొమెంటం పవర్ అండి. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మొమెంటం టూల్ అండి. ఇది పర్సనల్గా నేను డెవలప్ చేసుకున్నాను. సో ఈ ప్యూర్ మొమెంటం పవర్ టూల్ అనేది మనకి ఏం చేస్తుందంటే ఈ యొక్క రీట్రేస్మెంట్స్లో ఎక్కడెక్కడైతే వీక్నెస్ అనేది కనిపిస్తుందో ఆ వీక్నెస్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఒకే డైరెక్షన్లో ఉన్నంతసేపు మనకి క్లియర్ కట్ క్లారిటీ అనేది ఉంటుంది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే బిలో జీరో లైన్ ఉన్నంతసేపు క్లీన్ బ్యారిష్నెస్ అండి. అక్కడక్కడ గ్రే బార్స్ ఉన్నాయంటే గ్రే బార్స్ ఇండికేట్ వీక్నెస్. అది బిలో జీరో లైన్ ఉంటే వీక్ బ్యారిష్నెస్, అబోవ్ జీరో లైన్ ఉంటే వీక్ బుల్లిష్నెస్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి కంటిన్యూస్గా రెడ్ బార్స్ వచ్చాయి కాబట్టి యూ క్యాన్ స్టే అంతవరకు ప్రశాంతంగా ఉండొచ్చు. ఫస్ట్ గ్రే బార్ ఎక్కడ వచ్చిందో ఈ రీట్రేస్మెంట్లో కొంత ప్రాఫిట్ అనేది బుక్ చేయొచ్చు. ఓకే. తర్వాత మళ్ళీ బిలో జీరో లైన్ కంటిన్యూ అయ్యే ఈ మూవ్ కూడా మనం ఎక్స్ట్రా మూవ్ హోల్డ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటేనండి మనకి ఎమోషన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. ఓకేనా. ఒక గ్రీడ్ అనేది కానీ, హోప్ కానీ, ఫియర్ కానీ ఎమోషన్స్ని దాటి వెళ్ళొచ్చు. సో ఎంట్రీ చాలా మంది పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసిన ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అనేది కొంత భయపడుతూ ఉంటారు. కాబట్టి దిస్ విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ అండి మొమెంటం అనేది. ఓకే. సో కంటిన్యూస్గా మనం చూసినట్లయితే ఇంత మొమెంటం అంతా కూడా మనకి ఈ మొమెంటం టూల్ అనేది ముఖ్యంగా లాంగర్ ట్రెండ్స్ని క్యాప్చర్ చేయటం కోసమే ఈ ప్యూర్ మొమెంటం పవర్ అనే ఈ టూల్ని డెవలప్ చేసుకోవటం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చినటువంటి ఆపర్చునిటీ అనేది మనం ఐడెంటిఫై చేసినట్లయితే కొంచెం మనకి లైన్స్ డ్రా చేసుకోవచ్చు అండి. కానీ క్లియర్ ఆపర్చునిటీ అయితే మనకి ఎక్కడ రాలేదండి. లాస్ట్లో మనకి ఈ ఏరియాలో ఒక కైండ్ ఆఫ్ ఛానల్లా మనం చూడొచ్చు. అది కూడా ఒక పెర్ఫెక్ట్ ఆపర్చునిటీ అయితే కాదు. ఛానల్ అనేది బ్రేక్ అయింది. బట్ బ్రేక్ అయినటువంటి ఏరియా అనేది
ఇంకా స్ట్రాంగ్ క్లోజ్ కాదు. నెక్స్ట్ పోనీ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుందాం అంటే పెద్ద విక్ వచ్చింది. కాబట్టి అక్కడ ఎంట్రీ అనేది మనం క్లియర్‌గా తీసుకోలేం. తరువాత మళ్ళీ వెయిట్ చేసి చూసినట్లయితే ఇది బ్రేక్ అయ్యాక మనం ఆపర్చునిటీ అనేది ఎంట్రీ కింద కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టాప్ లాస్ షుడ్ బి బిలో దిస్ లైన్. సో అది అన్‌రీజనబుల్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇంకా 310, 315 అంటే అది మనం విడిచిపెట్టేయటం బెటర్. ఓకేనా? అలా కాకుండా ఇంకా మధ్యలో చిన్న చిన్న ట్రెండ్ లైన్స్ అయితే మనకి క్లియర్‌గా డ్రా చేసుకోవచ్చు. బట్ క్లీనెస్ట్ ఆపర్చునిటీ అనేది మనకి ఎక్కడ కూడా రాలేదు. సో ఇలా ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయొచ్చు. ఓకే. కానీ ఏది కూడా క్లీన్ ఆపర్చునిటీ, ఇది క్లీన్ ఎంట్రీ అని చెప్పడానికి అయితే లేదు. అది మెయిన్ ప్రాబ్లం అంతే. కొంచెం అంతా ఇంకా కన్సాలిడేషన్‌లోనే ఉండిపోయింది. దీన్ని కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం అండి టెలిగ్రామ్‌లో. ఇదిగోండి 1254 దగ్గర ఈ 24,000 అనేది జోన్ బాగా కన్సాలిడేట్ అవుతుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి అని జస్ట్ ఒకసారి గుర్తు చేశా అంతే, మరేం కాదు. కన్సాలిడేషన్ స్టార్ట్ అయ్యాక నేను చెప్పలేదు. ఇంకా ఈ మూవ్ అనేది అవుతుంది. బట్ రావాల్సినటువంటి మూవ్స్ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఇంకా ఎలా మనం అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు అక్కడే కన్సాలిడేషన్ స్టార్ట్ అయ్యే ప్రాబిలిటీ ఉందంటే యూజువల్‌గా 12:30 నుంచి మనకి మార్కెట్ అనేది కొంచెం కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. అలాంటిది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో అప్పటి వరకు మనకి చాలా చక్కగా ట్రెండింగ్‌గా నడిచిందండి మార్కెట్ కదా! చాలా చక్కగా ఇక్కడ బేరిష్ ట్రెండ్ బ్యూటిఫుల్‌గా వచ్చింది. మళ్ళీ ఇక్కడ చిన్న బ్రేక్అవుట్, మళ్ళీ బేరిష్‌నెస్, మళ్ళీ బేరిష్‌నెస్. సో ఎప్పుడైతే ఇంకా 1:00 దగ్గర పడిపోతుందో ఆ ఏరియా చూసేటప్పటికి ఇంకా ఇక్కడ ప్రైస్ అనేది మూవ్‌మెంట్ చూసి కొంచెం కన్సాలిడేషన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్ట్రాంగ్ మూవ్స్ 2-3 సార్లు వచ్చేసిన తర్వాత మరి ఇంక రావండి. ఇది ఎలా తెలుస్తుందంటే వాటికి రూల్స్, రెగ్యులేషన్స్ ఉండవండి. అది ఖచ్చితంగా ఇలానే జరుగుతుందని చెప్పలేం. కొన్ని ఇయర్స్ తరబడి మనం చార్ట్ చూసేటప్పుడు ఒక ఇన్‌ట్యూషన్ అంటారు చూడండి. ఆ ఇన్‌ట్యూషన్ అనేది డెవలప్ అవుతుంది. చాలా వరకు అది రైట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఆప్షన్ బయ్యింగ్‌లో మనం చూసుకునేటట్లయితే ఆల్రెడీ నిన్నటి వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పాను. ఎప్పుడైనా మనం ఆపర్చునిటీ ఐడెంటిఫై చేసుకోవాలన్నట్లయితే ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఎంట్రీ క్యాండిల్ అనేది స్పాట్‌లో ఉన్న ఏరియాని చూసి నియరెస్ట్ ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24,070 అంటే నియరెస్ట్ 24,050 పుట్ అనేది తీసుకుంటాం. ఓకే. ఈరోజు 22 జూలై కాబట్టి 28 జూలై యొక్క ఎక్స్పైరీ, కరెంట్ వీక్ ఎక్స్పైరీ అనేది తీసుకుంటాం. ఎక్స్పైరీ డే అయితే నెక్స్ట్ వీక్‌కి వెళ్ళిపోండి. ఆ రోజుదైతే థీటాటిక్‌గా ఉంటుంది. ఇవి ఆల్రెడీ నేను చెప్పింది. ఓకే. క్లియర్? ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ బ్రేక్ అయ్యేటప్పటికి 24,034 ఉంది. అంటే నియరెస్ట్ పుట్ ఏదైతే అది తీసుకుంటాం. నియరెస్ట్ పుట్ ఏంటి 24,050. 24,000 తీసుకున్నా ప్రాబ్లం లేదు. యాజ్ యూ విష్. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు కానీ ఏది నియరెస్ట్ అయితే అది తీసుకోండి. ఓకే. తర్వాత పిఎంపి అనేది మనకి ఖచ్చితంగా ఒక ఎగ్జిట్‌కి బెస్ట్ టూల్ అండి. ఎగ్జిట్‌కి మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ టూల్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ చార్ట్‌లో కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఒకసారి ఆప్షన్ చార్ట్‌లో చూసినట్లయితే మనకి సిమిలర్ అదే పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్అవుట్ కూడా రావటం మనకి చాలా ప్లస్ అయింది ఈరోజు. సో ప్రైస్ యాక్షన్ పరంగా కూడా మనకి ఆప్షన్ చార్ట్‌లో చాలా క్లీన్ ఆపర్చునిటీ ఇది. ఇక్కడ ఈ యొక్క ఒక చిన్నపాటి ట్రయాంగిల్ రావటం, అది బ్రేక్ అవటం, ఎగ్జాక్ట్ 11:53 క్యాండిల్. నెక్స్ట్ ఇక్కడ పిఎంపి అప్లై చేసుకున్నట్లయితే కంటిన్యూస్‌గా అబవ్ 0 అని ఉందండి. ఇక్కడ కొంచెం వీక్‌నెస్ వచ్చింది. బట్ నేను అదే చెప్తున్నాను, ఆప్షన్స్‌లోకి వెళ్ళేటప్పుడు ఈ వీక్‌నెస్సే మనకి షార్ప్‌గా వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంట్రీ తీసుకున్న తరువాత ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి. రోజుకి 5% మాక్సిమం 10% పెట్టుకొని 50% ఆఫ్ ద పొజిషన్ అనేది ఎగ్జిట్ అయిపోవడం అలవాటు చేసుకుంటూ ఉండండి. అంటే ఒక స్ట్రాంగ్ మూవ్ ఇంత స్ట్రాంగ్‌గా వచ్చేసింది. ఇంకా అక్కడ కన్సాలిడేట్ అయ్యి బ్యాక్ రావటం కనిపిస్తుంది అనుకోండి, మీకు బ్యాక్ రావటం స్టార్ట్ అయింది అనుకోండి, లేదా పిఎంపిలో మీకు ఇక్కడ గ్రే బార్ అపియర్ అయింది, సగం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశాను. ఎందుకంటే ఆప్షన్ బయింగ్లో చాలా షార్ప్గా బ్యాక్ వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందుకోసం మళ్ళీ చెప్తున్నాను నేను, పిఎంపి ఉంది కదా నేను ఖచ్చితంగా లాస్ట్ వరకు వెయిట్ చేస్తాను, అలాంటి పనులు చెయ్యొద్దు. వచ్చిన ప్రాఫిట్ అనేది బుక్ చేయటం మొదలు పెట్టండి. మీకు చిన్న ప్రాఫిట్ కాదండి, 7% అండి బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ సంవత్సరానికి. అలాంటిది సింగిల్ ట్రేడ్లో మోర్ దాన్ 5% వస్తుంది అన్నట్లయితే యూ షుడ్ స్టార్ట్ బుకింగ్. దట్ ఈస్ స్కాల్పింగ్ అండి. ఆప్షన్ బయ్యింగ్లో అది స్కాల్పింగ్ యొక్క పవర్. అలా అని చెప్పి మొత్తం ఎగ్జిట్ అయిపోయి అనట్లేదు నేను. 50% ఆఫ్ ద పొజిషన్ మనకి ఎగ్జిట్ అయిపోయి మిగతా అది మీరు స్లోగా వెయిట్ చేసిన ప్రాబ్లం లేదు. కొంచెం బ్యాక్ వచ్చేటప్పుడు మీరు ఈ యొక్క స్టాప్ లాస్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ మూవ్ చేసేసుకోండి ఈ క్యాండిల్లోకి. అలా ట్రయలింగ్ అనమాట, అది ట్రయల్ చేసుకోవాలి. ఓకే. సో అలా చేసుకున్నట్లయితే మీకు కొంచెం ఎక్కువ మూవ్ అనేది క్యాప్చర్ చేయగలరు. వచ్చిన ప్రాఫిట్ని కూడా మీరు బుక్ చేసుకుంటూ ఉండాలి. అదర్వైజ్ యూజ్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 లాట్స్తో ట్రేడ్ తీసుకుంటున్నారు అనుకోండి, పెర్ఫెక్ట్ ఆపర్చునిటీ ప్రైస్ యాక్షన్ వచ్చిన తర్వాత మాత్రం ఎంట్రీ తీసుకోవాలి.
తీసుకోవాలి. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఆప్షన్ చార్ట్‌లో కూడా మనకి కంటిన్యూయస్‌గా గ్రీన్ క్యాండిల్స్ ఉన్నంత సేపు మీరు ఉండొచ్చు. నో ఇష్యూస్. గ్రీన్ క్యాండిల్స్ కంటిన్యూయస్‌గా ఉన్నంత సేపు ఉండొచ్చు. నో ఇష్యూస్. మళ్ళీ చెప్తున్నాను. గ్రీన్ క్యాండిల్స్ కంటిన్యూయస్‌గా ఉన్నంత సేపు ఉండొచ్చు. నో ఇష్యూస్. ఎప్పుడైతే ప్రీవియస్ క్యాండిల్ లో అనేది బ్రేక్ అవుతుందో అక్కడ యూ షుడ్ థింక్ అబౌట్ ప్రాఫిట్ బుకింగ్ అండి. మనం ఎంట్రీ తీసుకున్నవి చాలా షార్ప్ మొమెంటం ఉండేటటువంటి ఏరియాస్‌ని మనం ఎంట్రీగా తీసుకుంటాం. అలాంటప్పుడు మనకి వచ్చేటటువంటి మూవ్స్ చాలా ఫాస్ట్‌గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక ప్రిన్సిపల్ ఉంటుందండి ఆప్షన్ బయింగ్‌లో. నువ్వు ఎంట్రీ తీసుకున్న 5 నిమిషాల్లో నీ డైరెక్షన్‌లో మూవ్ రాకపోతే నీ ఎంట్రీ రాంగ్ రా అని చెప్పేసి. సో, అలాంటి మొమెంటమ్ బ్రేక్‌ఔట్ ఆపర్చునిటీస్‌ని మనం ఐడెంటిఫై చేసుకొని వాటి కోసం వెయిట్ చేయాలి. రోజుకి 1 ఆర్ 2 కంటే ఎక్కువ ట్రేడ్స్ తీసుకోకూడదు. ఇక్కడ మనం ఎన్ని ఆపర్చునిటీస్ మాట్లాడినా కానీ ట్రేడ్ తీసుకునేవి మాత్రం 1 ఆర్ 2నే ఉంటాయి. ఓకేనా? అలాంటి బెస్ట్ ఆపర్చునిటీ ఏది అనేది చూడాలి. నెక్స్ట్ వన్స్ మనకి ప్రాఫిట్ వచ్చేసిందనుకోండి. ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాఫిట్‌ని రిస్క్‌లో పెట్టడం అలాంటి పనికిమాలిన పనులు చేయకూడదు. ఓకేనా? ఆప్షన్ బయింగ్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ మైండ్ సెట్ అండి. మనం ఎంత పెద్ద ప్రైస్ యాక్షన్ అనలిస్ట్ అయినా, ఎంత అద్భుతమైన అనలిస్ట్ అయినా సరే అందులో మనం సక్సెస్ఫుల్ అవ్వాలి అన్నట్లయితే ప్యూర్ డిసిప్లిన్ మైండ్ మన చేతిలో ఉండాలి. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఈ ఎమోషన్స్‌ని మనం బయటకు తోసేయాలంటే పిఎంపి ఈస్ ద బెస్ట్ టూల్ ఫర్ ఎగ్జిట్ అండి. పర్ఫెక్ట్ ఎగ్జిట్ టూల్. అందులో మొహమాటం లేకుండా నేను చెప్తున్నాను. ఓకేనా? సో అది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ఆపర్చునిటీస్ యొక్క అనాలిసిస్. మీరు ఏం చేస్తారు అన్నట్లయితే సింపుల్ అండి. ప్రైస్ యాక్షన్ అనేది చాలా చాలా సింపుల్. అట్లీస్ట్ నేను ఫాలో అయ్యేది మీకు చాలా సింపుల్ అండి. సింపుల్ ట్రెండ్ లైన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అండి. అంతకు మించి నేను ఇంకా చెత్త చెయ్యను. అంతే. మొమెంటం అనేది ఎగ్జిట్ కోసం ఫాలో అవుతాను. ఇది పర్ఫెక్ట్‌గా మీరు కనుక ఒక మాస్టరీ అనేది అచీవ్ చేశారనుకోండి ఇందులో చాలా హ్యాపీగా రోజుకి ఒక్క ట్రేడ్ అయినా మంచిదైతే వస్తుంది. రోజుకి కాకపోతే 2 రోజులకు ఒకటి మంచి ట్రేడ్ వస్తుంది. సో అలాంటివి ఐడెంటిఫై చేయాలంటే యూ మస్ట్ ప్రాక్టీస్ ఎ లాట్ అండి. అందుకోసం మన నిఫ్టీ గురుకులం ఛానల్లో వీలైనన్ని వీడియోస్ చూడండి. ఆప్షన్స్ బయర్స్ పాఠశాల సిరీస్ అనేది అందుకే ప్రత్యేకించి స్టార్ట్ చేయడం జరిగింది. చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏ వీడియో మీరు ఎప్పుడు చూసినా కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో పిఎంపి యాక్సెస్ కావాలి అనుకున్నట్లయితే ఫాలో ద ప్రాసెస్ ఆన్ ద స్క్రీన్. డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రాసెస్ ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై బై. జై హింద్.